కిరణ్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు. ముందుగా శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్. శుభోదయం అండి, నమస్తే. సో మొత్తం మీద మీరు చూస్తున్నారు, డీలిమిటేషన్ బిల్లును తొందరగా ఆమోదింపజేసుకోవాలని కేంద్ర సర్కార్ భావిస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తూ అదే సమయంలో డీలిమిటేషన్ వ్యతిరేకిస్తుంది. అసలు దీంట్లో నార్త్ కావచ్చు లేకపోతే సౌత్ కావచ్చు, ఎక్కువ ఏది లబ్ధి పొందే అవకాశం ఉంది, అసలు ఏది నష్టపోయే అవకాశం ఉందంటారు? వాస్తవానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లు తేవాలనుకుంటుందో దాని ప్రకారంగా కేంద్ర ఉత్తరాది గాని దక్షిణాది గాని ఏది నష్టపోయే అవకాశం లేదు, అధికంగా లాభపడే అవకాశం కూడా లేదు. ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న సీట్లలో యాక్చువల్ గా అయితే ఇది 1971 జనాభా లెక్కల ప్రకారం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఏర్పాటైనటువంటి నియోజకవర్గాలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఆ వాస్తవానికి 2001లోనే దాన్ని సవరించాల, 2000 సంవత్సరంలోనే కొత్త డీలిమిటేషన్ రావాల్సింది. కానీ అప్పుడు 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ఫ్రీజ్ చేశారు. యథాతథ స్థితి కొనసాగించాలి 2026 వరకు. అప్పుడు బీజేపీ అధికారంలో లేదు అప్పుడు చేసినప్పుడు. కాబట్టి వాళ్ళు ఫ్రీజ్ చేసిన పీరియడ్ ఇప్పుడు అయిపోయింది 2026కి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గానీ డీలిమిటేషన్ చేయాల్సిందే. అయితే ఈ డీలిమిటేషన్ కు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కేంద్రం ఏం చెప్తుందంటే ఇచ్చే బిల్లు ప్రకారంగా ఇప్పుడున్నటువంటి సీట్లలో 50% పెరుగుతాయి, అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ గా పెరుగుతాయి అలాంటప్పుడు. కాబట్టి ఉత్తరాదికి లాభం జరుగుతుందనో దక్షిణాదికి నష్టం జరుగుతుందనో భావించడానికి వీల్లేదు. ఒక రకంగా లేదు, అక్కడ ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎక్కువ పెంచుతున్నారు ఉత్తరాదికి అంటే అప్పుడు దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అంటే అప్పుడు అర్థం ఉంటుంది. కానీ అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% ఇప్పుడున్న దానికి ఇప్పుడు మనకు 17 ఉన్నాయి. 17 ఉంటే దాంట్లో 50% అంటేనంటే ఇంకా 8 పెరుగుతాయి, 9 పెరుగుతాయి, లేకుంటే 27 దాకా అవుతాయి, దాదాపు 27 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. అవును. కాబట్టి అన్ని రాష్ట్రాలకు అట్లా ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలో 50% పెరుగుతుంది. కాబట్టి దీని మీద ఎందుకు విమర్శలు వస్తున్నాయి ఏం కదా నాకు పూర్తిగా అయితే అవగాహన అర్థమైతలేదు. కానీ రాజకీయ విమర్శలుగానే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మహిళా బిల్లును సమర్థించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది అనేది సహేతుకమైనటువంటి కారణాలు లేవు. ఏదో ఉత్తరాదికి లాభం అవుతుంది వేగంగా మాట్లాడు. అసలు మనది ఉత్తరాది దక్షిణాది పశ్చిమాది ఇంకా తూర్పాది ఏందండి నాకు అర్థం కాదు. మన సర్వసత్తాక సార్వభౌమాధికార భారతదేశం అంతా ఒక దేశమే. కాబట్టి ఈ డివిజన్ అనేది మన లోపటి నుంచి ఆ సంకుచిత భావం అనేది పోవాలండి. మనం దక్షిణాది వాళ్ళు ఉత్తరాది వాళ్ళు ఇలాంటి ఫీలింగ్లు ఏమైతే అంటే దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులకు దారితీస్తుంటాయి, విష బీజాలు నాటే పరిస్థితులకు దారితీస్తుంటాయి, ప్రజల లోపల ఆందోళనలు చెలరేగుతుంటాయి. కాబట్టి ఇక్కడ దేశం విషయానికి వచ్చేసరికి మనం సంకుచిత భావాలు అనేది మర్చిపోయి రాజకీయ స్వార్థాలు అనేవి మర్చిపోయి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. దేశం ముఖ్యం మనకు. కాబట్టి దేశం భాగంగానే చూడాలి. లేదు కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ శాతం పెంచుతున్నారు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ శాతం పెంచుతున్నారు అంటే అప్పుడు క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు. అప్పుడు మీరు అట్లెట్లా చేస్తారు, ఏ ప్రాతిపదికన ఆ రాష్ట్రాలకు మినహాయింపించారు, ఏ ప్రాతిపదికన ఎక్కువ చేస్తున్నారు, ఏ ప్రాతిపదికన మా రాష్ట్రాలకు తక్కువ చేస్తున్నారు అంటే క్వశ్చన్ చేయడంలో అర్థం ఉంది. కానీ ప్రతిదీ కేంద్రం ఏది అనుకుంటే కేంద్రం సై అంటే నై అనడం అనేది అది సరైనటువంటి విధానం కాదనేది నా ఆలోచన. కాబట్టి వీళ్ళు స్పష్టమైన విధానంతో ఇదిగో మీరు ఇది అంటున్నారు, మనం చర్చిద్దాం. అఖిల పక్ష సమావేశాలు నడుపుతారు, పార్టీల వారిగా చర్చలు జరుగుతాయి. ఇప్పుడే మొత్తం అయిపోలేదు కాబట్టి ఇప్పుడు పార్టీల వారిగా చర్చలు జరిగినప్పుడు ఆయా పార్టీలు కూడా తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. చెప్పినప్పుడు వాళ్ళు కేంద్రం కూడా కొన్ని తీసుకుంటది, కొన్ని తీసుకోదు, ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది అప్పుడు చూడలేదు. కాబట్టి ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇప్పటి నుంచే గొడవలు మొదలు పెడితే దేశంలో ప్రశాంతంగా ఉన్న దేశం మనది. ఇప్పుడు ప్రపంచం అంతా
అల్లకల్లోలంగా ఆందోళనకరంగా ఉన్న పరిస్థితుల్లో మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. మన విదేశాంగ విధానం అంత Okay, okay. పటిష్టంగా ఉంది. మనం ఆ విధంగా జీవిస్తున్నాం, మనకి ఏ సమస్యలు లేకుండా బతకగలుగుతున్నాం. కాబట్టి విదేశాలన్నీ కూడా చాలా అగ్రరాజ్యాలు, ధనిక రాజ్యాలు కూడా చాలా సమస్యల్లో కూరుకుపోయి ఆర్థిక మాంద్య పరిస్థితులు Okay, ఎదుర్కొంటున్నాయి, Shams ఉద్యోగాలు తీసేస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం మనం సుస్థిరంగా మనం పరిపాలన చేసుకుంటున్నాం. కాబట్టి మనం అన్ని పార్టీలు సుహృద్భావ వాతావరణంలో ఒక సహేతుకమైనటువంటి విమర్శలు చేయాలి, సహేతుకమైనటువంటి ఆలోచనలు వాళ్ళ ఓకే సలహాలు శ్యామ్ సుందర్ గారు. ఇస్తే ఓకే రైట్ కిరణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు మహిళా రిజర్వేషన్లు స్వాగతిస్తూనే అదే టైంలో